హరాం కుర్చీలో హరాంగా కూర్చున్నారు అన్నోళ్ళు. ఈరోజు మా నాయన షేన్కాడ గడ్డంటి పెట్టరా పోరా అన్నాడు. ఇంకొక్కనికి ఓ బుద్ధి కాక సలార్ని కేసు గాని ఇద్దరిని పిలిచిన. ఇంకా ముగ్గురం కలిసి ఇంత అన్నం తిని బైక్ వేసుకుని షేన్కాడికి అయితే పోయినాం. షేన్కాడికి పోయి ఫస్ట్ టైర్ అంటు పెట్టుకొని దాంతోన గడ్డిని అంటు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాం. మన సలార్ని కొంచెం సేపు గడ్డ అంటు పెట్టరా అని టైర్ ఇస్తే ఈ కొడుకు నాకు పని చెప్పేటట్టాయని ఏకంగా టైర్ని అంటు పెట్టిండు. ఇంకా అంటుకుంటున్న టైర్ని ఇసుకపోయి ఉసుకలేసి మంటనైతే ఆర్పగొట్టిన. ఇంక ఇట్లయితే కాదని చెప్పి ఒక కట్టె తీసుకొచ్చి టైర్కి కట్టి మంచిగా అంటుపెట్టడానికి వచ్చేటట్లయితే చేసిన. ఈ గడ్డిని ఎందుకు అంటు పెడుతున్నామంటే 2 రోజులు అయినాక ట్రాక్టర్ తోన ఈ పత్తి కట్టె మొత్తం విక్కాలి. ఇంక ఈ గడ్డిని షేన్లు ఇట్లా వదిలిపెట్టినాం అనుకో పత్తి కట్టె విక్కనికి అయితే రాదు. అందుకే ఈరోజు గడ్డి అంటు పెట్టడానికి అయితే వచ్చినాం. అట్లిట్లా తిప్పలు పడి షేన్లు ఉన్న గడ్డిని మొత్తం అయితే అంటు పెట్టిన. షేన్ల గడ్డ అంటు పెట్టుకుంటా పచ్చిలాక అక్కడిక్కడ తిరిగినందుకు బట్టల నిండా మొత్తం ముండ్లు అయితే గుచ్చుకున్నాయి. ఇంకా అవి దులుపుకుంటా కూర్చున్నా. షేన్లతో రేగుబండ్ల చెట్టు కనిపించింది. దానికి పండ్లే లేవు, మొత్తం ఒట్టిగా అయిపోయినాయి. అయినా సరే వదలకుండా గిచ్చలా నట్టుకొని కొరక తినరు ఈ కొడుకులు. తర్వాత ముండ్ల కంపలు మొత్తం షేన్ల పడ్డాయని దానిలో నేర్కొచ్చి ఒక కుప్పలాకేసి దాని అయితే అంటుపెట్టినాం. మా షేన్ పక్కనే రైల్వే ట్రాక్ ఉంటది కాబట్టి పూటకు ఒక ట్రైన్ పోతుంది. అట్లిట్లా వేసి లాస్ట్ కి షేన్లో ఉన్న గడ్డిని మొత్తం అంటుపెట్టినాం. కానీ షేన్లో తిరిగేటప్పుడు గడ్డి మొత్తం నమ్మిన పడి పైయల్లా మొత్తం సుంకు పెడుతుంది. ఇంక ఇట్లయితే కాదు బాయ్కో ఈత పడితేనే మొత్తం సెట్ అవుతుంది అనుకున్నాం. ఇంకా మా ఫ్రెండ్ గాని కూడా ఈతకు దొలుకోదామని వంతోని పోయినాం. వాడు కూడా ట్రాక్టర్ నడిపి దుమ్మైండు. మన సలార్కి బండ్లను చూస్తే పానమాగదు. ఇంకా ట్రాక్టర్ నేను నడుపుతా అని అక్కడిక్కడ 2 రౌండ్లు కొట్టిండు. మన సాయిగాడు పొద్దునుంచి అన్నం తినలేడంట. ఇంకా ఆకలి అవుతుందంటే వాళ్ళ ఇంటికి పోయినాం. వాడు ఫార్మాలిటీకి తినని రానాడంతే. ఈ కొడుకులు నిజంగానే తింటున్నారు. నేను ఇట్లానని నాకు కూడా తినిపించరు దొంగ కొడుకులు. ఇంకా అన్నం తిని చక్కగా మా ఊర్లో ఉన్న నందాల బైక్ అయితే పోయినాం. నెత్తినానకూడదని నెత్తికి స్విమ్మింగ్ క్యాప్ పెట్టుకున్నా. ఇంకా ఒకనెనికిలో పైనుంచి కింది నుంచి ఎనికిల నుంచి ముందల నుంచి కూర్చొని నిలబడి ఎట్లా పడితే అట్లా దుంకుకం అయితే స్టార్ట్ చేసినాం. ఇట్లే ఇంతసేపు దుంకుతాం, అందరం కలిసి ఒకటేసారి దుంకుదామని అందరం 10 నిమిషాలు ఒకటేతో నిలబడి ప్లాన్ వేసుకున్నాం. కానీ అందరు దుంకిరు, నేను ఒక్కని దుంకలే. ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. మేమందరము ఆడ కట్టమీద నిలబడితే మన సలార్ కూడా నిలబడదాం అనుకున్నాడు. కానీ బలివాకినట్టు వాకితే ఏడొస్తుంది తుపుక్కున నీళ్ళులో పడ్డాడు. అందరం కలిసి చల్లగా బాయిలు ఈత పడుతుంటే అబ్బా ఏమన్నా ఫీల్ ఉందా మామ అన్నట్లు అనిపించింది. ఇంకా బయటికి వచ్చి బట్టలు వేసుకొని చక్కగా జ్యూస్ సెంటర్ కాడికి అయితే పోయినాం. నేను ఒక లస్సీ తీసుకున్నా, మనోళ్ళందరూ ఫ్రూట్ మిక్స్ తీసుకున్నారు. ఎందుకు నవ్వుతున్నామో ఎవరికి తెలియదు. కానీ ఒకరి ముఖం ఒకడు చూసుకుంటా అందరం నవ్వుతున్నాం. ఇంక ఈ రోజు అయితే ఇట్లా గడిచిపోయింది.